ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథం నుండి ఏం మాట్లాడుతున్నాడంటే, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఆ దినము నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. హల్లెలూయా. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. హల్లెలూయా. నీవు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ భుజం మీదనున్న బరువును తీసివేస్తాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. భుజం మీద ఉన్న బరువు అంటే ఏంటంటే, నీకు బాధ కానీ వేదన కానీ ఏదైనా ఉంటే దాన్ని దేవుడు తీసివేస్తాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ మీద నుండి అతని కాడి తీసివేయబడును. హల్లెలూయా. కొట్టివేయబడును. హల్లెలూయా. ఏదైనా బలమైన బాధ, బలమైన వేదన ఉంటే దేవుడంట దాన్ని తీసివేస్తాడంటండి. హల్లెలూయా. దాన్ని కొట్టివేస్తాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఇంకేమంటున్నాడంటే, నువ్వు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును. అంటే బలిసినందువలన అంటే ఏంటంటే, నువ్వు అభిషేకంతో నింపబడినప్పుడు నీ మీద ఉన్న కాడి దేవుడు విరగ్గొడతాడండి. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు ప్రభా. నువ్వు అభిషేకించబడిన దానవు తండ్రి ప్రభా. మహోన్నతుడైన దేవ, ప్రతి ఒక్కరు ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అభిషేకించి భూమి మీదకు పంపాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకోసమే మనము అభిషేకంతో నింపబడి, బలమైన అభిషేకంతో నింపబడినప్పుడు మన మీద ఉన్న కాడి అనేది విరగ్గొట్టబడిద్దంటండి. హల్లెలూయా. మన మీద ఉన్న బరువు, మన మీద ఉన్న బాధ, మనలో ఉన్న వేదన, వీటన్నిటిని మనము విరగ్గొట్టగలుగుతామంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనము అభిషేకించబడతాము, మనము బలమైన అభిషేకం మనలోకి వస్తుంది అంటే, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆల్రెడీ మనం పడిన వారమే. ఎందుకంటే దేవుడు ఫస్ట్ ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడే ప్రతి ఒక్కరిని అభిషేకించి ఈ భూమి మీదకి పంపిస్తాడంటండి. హల్లెలూయా. అయితే మనం బలమైన అభిషేకం ఎప్పుడు పొందుకుంటామంటే, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో, అప్పుడు మనకి బలమైన అభిషేకం అనేది వస్తుంది అనమాట. ఆ బలమైన అభిషేకం ద్వారా మనము మన కాడిని విరగ్గొడతాం అనమాట. హల్లెలూయా. మన బాధలన్నీ పోతాయి, మన వేదనలన్నీ పోతాయి. వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. ఆ బాధను ఎదుర్కొనే శక్తిని మనలో ఉంటుందన్నమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి యవ్వనస్తులు కూడా, చాలామంది యవ్వనస్తులండి, హల్లెలూయా, తాగుడనే వ్యసనానికి బానిసలయ్యి ఎంతోమంది ఎన్నో విధాలుగా వారందరూ కూడా ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు బాధ పెడుతూ, భార్యలను బాధ పెడుతూ ఉన్నారండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తాగుడు అనే వ్యసనం అది ఒక దురాత్మ నుండి వచ్చిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అది పోవాలంటే థ్యాంక్ యూ ఫాదర్, మనము ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఆ తాగుబోతు ఆ వ్యసనాన్ని తీసివేయాలంటే దేవుని వద్ద వారిని మనం ఉంచాలండి. హల్లెలూయా. ఎంతోమంది తల్లిదండ్రులు, యవ్వనస్తులైన పిల్లలు, వారు డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారండి. తల్లిదండ్రులు ఎంతో వేదనతో ఉన్నారండి. హల్లెలూయా. అందుకోసం నేను ఈరోజు వారందరి కోసం ప్రార్థన చేద్దామని అనుకుంటున్నానండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మదేవ,
నీకే వందనాలు ప్రభా. హల్లెలూయా. ఎంతమంది అయితే తండ్రి ప్రభా, మా దేశంలోనే కాదు, మా రాష్ట్రంలోనే కాదు, మా జిల్లాల్లోనే కాదు ప్రభా, మా గ్రామాల్లోనే కాదు ప్రభా, ఎంతమంది యవ్వనస్తులైతే తండ్రి ప్రభా డ్రగ్స్కి ఎడిక్ట్ అయి ఉన్నారో తండ్రి ప్రభు మహోన్నతుడు అయిన దేవా, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఇప్పుడే నీ దూతల్ని రిలీజ్ చేస్తున్నానేసి ఆ తండ్రి ప్రభా మహోన్నతుడు అయిన దేవా, వారికి విడుదలను కలగజేయండి తండ్రి ప్రభు మహోన్నతుడు అయిన దేవా. తండ్రి మహోన్నతుడు అయిన దేవా, ఏ దుష్టుడి వల్ల అయితే తండ్రి ప్రభా వారు డ్రగ్స్కి ఎడిక్ట్ అయి ఉన్నారు తండ్రి ప్రభు మహోన్నతుడు అయిన దేవా, ఇప్పుడే ఆ దుష్టుని బంధించి కాల్చివేస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభా. ఎంతోమంది తాగుడు అనే వ్యసనానికి తండ్రి ప్రభ బానిసలుగా ఉంటున్నారు తండ్రి ప్రభా, వారిని కూడా దర్శించండి పరిశుద్ధాత్మదేవా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, మీరు అసాధ్యమైన కార్యములు చేసే దేవుడు తండ్రి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా, ఆలోచనకర్త తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా. ఆ తాగుడు అనే వ్యసన అనేది ప్రభ మహోన్నతుడు అయిన దేవ, ఏ దురాత్మలు, ఏ చేతబళ్ళు, ఏ అంధకార శక్తులు, ఏ చీకటి శక్తులు, ఏ అపవిత్రాత్మ వల్ల అయితే తండ్రి ప్రభా ఆ వ్యసనానికి వారు లోబడుతున్నారో తండ్రి ప్రభా, వాటన్నిటి మీదకి తండ్రి ప్రభా నీ దహించు అగ్ని వెళ్ళి కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభ ఆ వ్యసనం అనేది ఏ దుష్టుని వల్ల తండ్రి ప్రభ, ఏ చేతబడి, ఏ అంధకార శక్తి, ఏ చీకటి శక్తి, ఏ అపవిత్రాత్మ వల్ల అయితే తండ్రి ప్రభ ఆ వ్యసనం అనేది వారిలోకి వస్తుందో తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా, ఇప్పుడే వాటన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభ వాటన్నిటిని యేసు రక్తంతో కాల్చివేస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభ. గొప్ప దేవా, హల్లెలూయా హల్లెలూయా. అవి ఎక్కడి నుంచి అయితే వచ్చి ప్రభా ఆ వ్యసనంలో పడవేస్తున్నాయో తండ్రి ప్రభ మహోన్నతుడు అయినది, తాగుడనే వ్యసనంలో తండ్రి ప్రభ మహోన్నతుడు అయినది, డ్రగ్స్ అనే వ్యసనంలో తండ్రి ప్రభ మహోన్నతుడు అయినదేవా, ఎక్కడి నుంచి అయితే వచ్చి వారిని ఆ విధంగా తండ్రి ప్రభ మహోన్నతుడు బాధ పెడుతున్నాయో తండ్రి ప్రభ మహోన్నతుడు అయినదేవా, అక్కడికి నీ దహించు అగ్ని వెళ్ళునుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభ. మీరు ఇప్పుడే చెప్పారు ప్రభా, మీ కాడిని విరగొడతారు, మీ భుజం మీద ఉన్న బరువుని తీసివేస్తానని చెప్పారు తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా. ఎంతోమంది తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా స్త్రీలకి తండ్రి ప్రభ బరువుగా ఉన్నారు తండ్రి ప్రభ, భర్తలే తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా బరువుగా ఉన్నారు ప్రభ, వారి బిడ్డలే తండ్రి ప్రభ అది ఒక కాడిగా ఉన్నది తండ్రి ప్రభ, వారికి విరగొడతానని చెప్పారు తండ్రి ప్రభ, విరగొట్టమని ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభ మహోన్నతుడు దేవా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభ తాగుడు అనే వ్యసనం నుండి పంచినందుకు వాడికి వాళ్ళందరికీ విడుదల కలగజేసినందుకు నీకు వందనాలు ప్రభ. డ్రగ్స్ నుంచి ప్రతి యవ్వనస్తుని కూడా ప్రభ మీరు విడుదల కలగజేసినందుకు నీకు వందనాలు ప్రభా మహోన్నతుడు అయిన దేవా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి ప్రభ, నశించిపోయే వారిని తండ్రి ప్రభ, దుష్టుని కూడా నశించిపోకుండా ప్రభ వారందరినీ ఆదరించే దేవుడు తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా. ఆదరణకర్త తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవా, ఆదరించండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని మీరు క్షమించండి ప్రభ, క్షమించి వారిపైన నీ కృప కనికరాన్ని ఉంచి తండ్రి ప్రభ వారందరికి విడుదలను కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ ఎంతమంది అయితే తాగుడు వ్యసనంతో బాధపడుతున్నారో ప్రభ వారందరిలోకి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పంపుతున్నాను తండ్రి ప్రభ. ఆ తాగుడు అనే దురాత్మని ఇప్పుడే యేసునామంలో బంధించి కాల్చివేస్తున్నాను తండ్రి ప్రభ మహోన్నతుడు అనేది. ఏ కుటుంబాల్లో తండ్రి ప్రభ, ఏ కుటుంబాల్లో అయితే తండ్రి ప్రభ తాగుబోతు వ్యసనం అనేది ఉన్నదో తండ్రి ప్రభ ఆ కుటుంబాల్లోకి ఇప్పుడే నీ దహించు అగ్ని వెళ్ళి కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరికి తాగుడు అనే వ్యసనం నుండి విడుదల కలగజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ. డ్రగ్స్ అనే వ్యసనం నుండి వారందరికీ విడుదల కలగజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ. యవ్వనస్తులందరినీ మీరు ఆకర్షిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ. యవ్వనస్తులందరినీ మీరు రక్షణలోకి తీసుకొని వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని నీ రక్తపు కోట్ల భద్రపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.